పెళ్ళెందుకు చేస్తారు? వంశం వృద్ధి చెందాలి. వంశం వృద్ధి చెందాలంటే గర్భాధానం జరగాలి. గర్భాధానం జరగాలంటే పెళ్లి జరగాలి. పెళ్లి జరగాలంటే కన్యని దానం ఇవ్వాలి. చెప్తారు మాకు ఆచారం లేదండి, మా కులం లేదండి, ముందు ఎవరో చేయలేదండి. కానీ ఒక కన్యని దానం చేస్తే ఒక బియ్యం గింజ మీద 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 బియ్యం గింజ చొప్పున 14 లోకాలు ఆతల విత్తల సుతల పిలాతల సాతల మహాతల పాతాల భూలోక భూలోక సోలోక తప్పులోక నాగలోక నాగలోక 14 లోకాలు బియ్యాన్ని పేర్చి ఆ పేర్చిన అన్నాన్ని దానం అంటే నారాయణ సేవ అన్నదానం చేసిన ఫలితం ఒక కన్యను దానం చేస్తే వస్తుంది. అందుకే వివాహాది మహోత్సవాల్లో కానీ గృహప్రవేశాల కార్యక్రమాలని ఈ రోజు అడిగిన వారికి లేదనుకుంటే మీరు అన్నం పెడుతున్నారు. దీన్నే నారాయణ సేవ అంటాడు. అంతటి అన్నదానం చేసిన ఫలితం ఒక కన్యను దానం చేస్తే వస్తుంది. ఆ కన్యను దానం చేసినప్పుడు ఏ వస్తువులు ఇస్తారు? తీపి గుమ్మడికాయ ఇస్తారు. ఇప్పుడైతే లారీకి గృహప్రవేశాలకి దిష్టి గుమ్మడికాయ అయిపోయింది. కానీ గత పూర్వ కాలంలో తీపి గుమ్మడికాయ కూర లేకపోతే అది వివాహం కాదు. అంటే అందుకే దాన్ని తీపి చేసే తీపి గుమ్మడికాయ కూర గుమ్మడికాయ అన్నారు. అది పచ్చగా ఉంటుంది కాబట్టి పచ్చడి కాపురంలోని పచ్చడి గుమ్మడికాయని ఇస్తే పండంటి కాపురం పచ్చగా ఉండాలని చెప్పి కాళ్ళు కడిగి తండ్రి ప్రాధేయపడి కూతురు దానం చేస్తాడు. అలాగే ఆ గుమ్మడికాయలో ఎంతైతే 9 నెలల నిండు గర్భిణి యొక్క పొట్ట ఉంటుందో 9 నెలల నిండు గర్భిణి యొక్క పొట్ట ఉంటుందో అంతటి గుమ్మడికాయని దానం ఇవ్వాలంట. ఆ గుమ్మడికాయలు ఎన్ని గింజలైతే ఉంటాయో అంత పుత్ర సంతానాన్ని ఇవ్వాలట. అలా కన్యాదానం చేసేటప్పుడు ఆ తండ్రి ప్రాధేయపడుతూ ఆ గుమ్మడికాయని దానం ఇస్తాడు. అలాగే చల్లని మనసుతో తన కూతుర్ని వేడుకోమని చెప్పి గంధం చెక్క దానం ఇస్తాడు. అలాగే కొబ్బరి బొండాలు ఇస్తాడు. అలాగే ఒక రజస్వలైనటువంటి అమ్మాయి సంపూర్ణ స్త్రీ ఒక గౌరీదేవిగా సకల సద్గుణవతి రూపవతి మహాలక్ష్మి స్వరూపిణి గౌరీదేవిగా రూపమున్న అమ్మాయిని చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిగా చేసి గోత్రాలు కలిపే సందర్భంలో కన్యను దానం చేస్తూ ఇచ్చేటువంటి కార్యక్రమమే ఈ గుమ్మడికాయతో పాటు చల్లని మనసు వేడుకోమని గంధం చెక్క. అలాగే సంపూర్ణ గౌరీదేవిగా ఇస్తున్నాడు నా కూతురుని చెప్పి గౌరీదేవిగా కొబ్బరి బొండాలు గెలుస్తాడు. అలాగే అరటిపండు గెలుస్తాడు. మీ ముందున్నటువంటి గెలలో ఒక అరటిపండు మీద మచ్చ లేకుండా నాకు చూపించగలరా ఎవరైనా? ఒక్క అరటిపండు మీద చూడండి మచ్చ లేకుండా. అంటే ఒక గెలలో ఉన్నటువంటి 20-30 పెనలు 400 పళ్ళులో కూడా ఒక మచ్చ లేకుండా ఒకటి కూడా ఉండదు. అలా మచ్చల్లాంటి చెప్పే నాలాంటి వాళ్ళ కబుర్లు పక్కన పెట్టి లోపల ఉన్నటువంటి గుజ్జు లాంటి తెల్లని ఆలోచనతో మంచి మనసుతో మెత్తని ఆలోచనతో నా కూతుర్ని ఎలుకోమని తండ్రి కాళ్ళు కడిగి ప్రాధేయపడి కన్యాదానం చేస్తాడు. పుట్టిన కన్యాదానం చేయడు. అలాగే అరటిపళ్ళు పిల్ల కొబ్బరి బొండాలతో పాటు బెల్లం దిమ్మిస్తాడు. తీయని మామూలు గడ్డ మీద బెల్లము కూడా పెడతాడు. మా ఉపనాయనల్లకి అంటే తీయని జీవితాన్ని తీయని కబుర్ని తొందరగా ఒక పుత్ర వంశాభివృద్ధిని ఇవ్వాలని చెప్పి ఇస్తారు. అలాగే పెళ్లిలోని గొడుగు పడతాడు. ఎండ వాత ఇంత నేత బయట చదువు బయట 8 లక్షల కళ్ళ మధ్య ఒక ప్రపంచానికి నేను తానై తోడై నేడై ఇన్నాళ్ళు కూడా కాళ్ళు కన్నకుండా నా కూతురు పెంచాను కాబట్టి అలా కాళ్ళు కడుగుతో వయసులో సగానికి సగం వయసు ఉన్నా సరే నా కూతురునిచ్చి నీకు నేను కన్యాదానం చేస్తున్నాను. ఎందుకు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీనారాయణ స్వరూపుడైన విష్ణుమూర్తికి నా కూతురు నేను లక్ష్మీదేవిని ఇస్తున్నానని చెప్పి అత్తగారు ఉన్నా సరే సమవచ్చ వయసులో ఉన్న ఆడపిల్లకి ఇస్తే వెళ్ళబోయే ఇంట్లో ఎలా మెసులుకోవాలో, ఎలా అడుగు పెట్టాలో, ఎలా వంట వార్పు నేర్చుకోవాలో, పనితనాలు అలవాటు సమవయసులో ఉన్న అమ్మాయికి కడుపులో ఉన్న బాధ చెప్పుకుంటుందని తాను సర్దుకుంటుందని కన్యాదానం చేసేటప్పుడు ఆడపిల్లకి మాత్రమే ఇస్తారు. ఆ కన్యాదానం ఇచ్చేటప్పుడు అలా ఇస్తున్నప్పుడే
చెప్పులు ఇస్తాడు. నేను ఎలా అయితే నా కూతుర్ని పెంచానో అలాగ నువ్వు కూడా కాళ్ళు కందకుండా నాకు ఆరాల పట్టిని పెంచాను కాబట్టి నీకు అప్పచెప్తున్నాను నాయనా అని కాళ్ళు కడిగి కన్యను దానం చేస్తారు. అలాగే వర్షం ఎండ నీట బయట కూడా ఏదైనా తోడు నేను ఎలా ఉన్నానో ఆ సర్వ బాధ్యతలు కూడా నీకు అప్పచెప్తున్నాను నాయన అని చెప్పి గొడుగు పట్టి మరీ ఇస్తాడు అమ్మాయిని కన్యను దానం చేసేటప్పుడు. అందుకే కార్యేషు దాసి, నా కూతురు పనిచేస్తే దాసిగా పనిచేస్తుంది. కరణేశు మంత్రి, సలహాల్లో మంత్రి సలహాలు ఇస్తుంది. భోజేషు మాత, తల్లిగా అన్నం పెడుతుంది. శైనేశు రంభ, సర్వసుఖ సంతోషాన్ని కూడా అనిపిస్తుంది. కానీ వీటినందుకు సర్వ బాధ్యతలు ఓర్పుతో సహనంతో అనుభవంలో వయసులో చిన్నవాడమైనా ఆలోచన జ్ఞానంతో మెదులుకోవాలని చెప్పి ఈ కన్యాదాన సమయంలో అన్ని రకాల వస్తువుల్ని దానం ఇస్తూ కాళ్ళు కడిగి గంధం బొట్టు పెట్టి అల్లుడు నీళ్లు నెత్తి మీద పుసుకుని కాళ్ళు బతిమాలుకుంటాడు అనమాట. పెళ్లి కూతురు తండ్రి అంతకు మాత్రమైన కార్యం కన్యాదానం. దాని అర్థమే లేదు, ఎవరికి పెద్ద ఉపయోగం కూడా లేదనుకోండి ఈ రోజుల్లో. అశ్వస్తే మహామదృశ్య పోయండి. అశ్వస్తే మహామదృశ్య